హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్ గురించి నా లేటెస్ట్ ఫస్ట్ ప్రోమో అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. లేట్ చేయకుండా అప్డేట్ ఏంటో చూసేద్దాం. వీకెండ్ కాబట్టి నాగ్ సార్ అయితే వచ్చేసారు. ఇదే లాస్ట్ వీక్ మీకు వైల్డ్ కార్డ్స్ లేకుండా మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నుంచి అయితే వైల్డ్ కార్డ్స్ ఉంటారని చెప్పారు. సో నాగ్ సార్ అయితే ఫన్ విత్ కంటెస్టెంట్స్ అని ఒక టాస్క్ అయితే ఉందన్నమాట అక్కడ. సో ఆ యాక్టివిటీ ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు 2 మిర్రర్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకే ఆ మిర్రర్ ఎందుకు చూపిస్తున్నారని రీజన్ చెప్పాలని చెప్పారు. చీఫ్ నుండి దిగిపోయాక కిడ్లా బిహేవ్ చేస్తున్నాడు అని విష్ణు అయితే నిఖిల్ గురించి అంటుంది. చీఫ్ నుండి దిగిపోయాక లేకపోతే సోనియా వెళ్ళిపోయాక అని నాగ్ సార్ అయితే అన్నారు. మెగా చీఫ్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు యష్మి ఏడుస్తూనే ఉంది సార్ అని చెప్పేసి నబిల్ అయితే అన్నాడు. నాకు హౌస్లో ఇంగ్లీష్ రావడం లేదు అందుకే ఏడ్చాను అని యష్మి చెప్పింది. జెలస్ నేను విష్ణుకి ఇస్తాను బికాస్ పృథ్వీ విషయంలో తను చాలా జెలస్గా ఉంటుంది అని నిఖిల్ అయితే అన్నాడు. మణికంఠ బాధలో ఉన్నప్పుడు అందరూ షోల్డర్ ఇస్తారని ప్రేరణ అంటుంది. ఓన్లీ అతను తప్ప ఇంకెవరి గురించి ఉండట్లేదు తనకి అని విష్ణు అంటుంది మణికంఠ గురించి. తన ఆట తన కోసమే అనే కంప్లీట్గా ఒక థాట్లో ఉండిపోయాడు అని చెప్పేసి మణికంఠ గురించి అంటున్నాడు నిఖిల్. అనుకోకుండా చూసిన ఒక మెసేజ్ నుంచి 5 వర్డ్స్ అయితే చెప్పాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యారు. కానీ దానికోసం నువ్వు ఇంతవరకు ఎవ్వరికి చెప్పినటువంటి సీక్రెట్ అయితే మాకు చెప్పాలి అని నాగ్ సార్ అయితే చెప్పారు యష్మికి. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను, నా హ్యాండ్ మీద ఉన్న టాటూ అదే RNS అని చెప్పిందనమాట. మరి ఎస్ అంటే ఎవరమ్మా అని అడిగినప్పుడు సార్ పేర్లు వద్దు సార్ అని చెప్పింది. 3 వర్డ్స్ ఏంటో తెలుసా అని అడిగినప్పుడు ప్రేరణ ప్రౌడ్ ఆఫ్ యూ అనేసింది. నాగ్ సార్ కూడా ఎస్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేశారు. సో ఫస్ట్ ప్రోమో అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి.